పేరు ద్రోణాదుల వెంకట్రావు. నేను దీనికి ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. ఇది అమ్మానాన్న ఫిలిమ్స్ బ్యానర్ మీద గమనం అనే టైటిల్ తోటి ఈరోజు జరుగుతున్నటువంటి పబ్లిక్లో జరుగుతున్నటువంటి విషయం మీద స్టూడెంట్స్ జాబ్ కోసం ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు, జాబ్ రాకపోతే వాళ్ళు ఏ విధంగా స్ట్రగుల్ పడుతున్నారనే కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో మనం బేసికల్గా ఈరోజు ఈ ఫిల్మ్ తీయడం జరుగుతుంది. దీనికి డైరెక్టర్గా మణీందర్ని పరిచయం చేస్తున్నాము. నా పేరు మదన్. నేను ఆల్రెడీ తమిళ్లో మూవీ చేస్తున్నా అండ్ దెన్ తెలుగులో ఇప్పుడు ఈ మూవీ. డైరెక్టర్ గారు వచ్చి సబ్జెక్ట్ చెప్పారు, నాకు చాలా నచ్చింది. సో ఈ సైడ్ ఓకే. అండ్ దెన్ తెలుగులో బాగా రావాలని అండ్ దెన్ తెలుగు ఫీల్డ్ నాకు అంత నచ్చుతుంది, తమిళ్ ఫీల్డ్ కానీ. సో ఐ వాంట్ టు బికమ్ బిగ్ స్టార్ ఇన్ ద ఫీల్డ్. నా పేరు అమర్ అండి. ప్రొడ్యూసర్ గారు నాపై నమ్మకం పెట్టుకొని నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా క్యారెక్టర్ వచ్చేసి విలేజ్ నుంచి వచ్చిన అతను ఎలా ఉంటాడో అలాంటి క్యారెక్టర్ అండి. చాలా మంచి క్యారెక్టర్, ఆల్మోస్ట్ అందరికీ రియల్ లైఫ్ స్టోరీలో దగ్గరగా ఉంటుంది అలాంటి క్యారెక్టర్ అండి. అండ్ ఐ వుడ్ లైక్ టు విష్ ది ఎంటైర్ టీమ్ వెరీ గుడ్ లక్ అండ్ మూవీ బాగా రావాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో మెయిన్ విలన్గా వేషం వేస్తున్నాను నేను. చాలా మంచి వేషం అండి. సినిమా ఎప్పుడైతే నాకు డైరెక్ట్గా చెప్పారో దాంట్లో ఆయన చెప్పినప్పుడే ఆ సినిమా యొక్క కంప్లీట్గా ఆ సినిమా ఎలా ఉంటుందనేది అతను చెప్పిన విధానంతో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సో ఈ సినిమా మీ అందరి ఆశీస్సులు, ముఖ్యంగా తెలుగు నుంచి వచ్చినటువంటి ఒక విలన్గా నేను మీ అందరి ఆశీర్వాదం కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ సినిమా గమనం, ప్రతి మనిషికి గోల్ ఉంటుంది. ఆ గోల్కి వెళ్ళడానికి వెళ్ళే గమనమే, మనం వెళ్ళే దారే, మనం ఏ రూట్లో వెళ్తున్నాం, ముళ్ళబాట, పూలబాట, కష్టమైన బాట, సుఖమైన బాట అని ఆలోచించుకుని వెళ్ళేదే గమనం. మా గమనం ఏంటంటే మా ప్రొడ్యూసర్ గారు వెంకటేశ్వర గారు, మణీంద్ర గారు కొత్త డైరెక్టర్ అయినా ఆయనలో ఉండే కసి, డెడికేషను, వర్క్ మీద ఉండే తపనతో ఈ సినిమా ఇచ్చారండి. కిషన్ ఖావడే గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్. ఇప్పటికి ఆల్రెడీ 3 సాంగ్స్ ఇచ్చారండి. ఇందులో 5 పాటలు రాసే అవకాశం నాకు కల్పించారు. ఇది డెఫినెట్లీ అందరికీ నచ్చేటటువంటి మంచి పాటలు, క్యాచీగా డెప్త్ ఉండే సాంగ్స్ రాయించుకుంటున్నారు. డైరెక్టర్ గారు ఏంటి, ప్రొడ్యూసర్ గారు ఏంటంటే, నిర్మమాటంగా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి అంటే ఆయనకి అన్ని డిపార్ట్మెంట్లో 24 డిపార్ట్మెంట్స్లో కూడా ఆయనకు ఉండే అనుభవాన్ని చెప్తున్నారన్నమాట. మేము ఒకవేళ మిస్టేక్ చేసిన ఎందుకు ఈ మిస్టేక్ జరుగుతుంది, ఇలా కాదు ఇలా చేద్దాం అని మమ్మల్ని ఎక్కడ హట్ చేయకుండా ఇటు డైరెక్షన్ గారికి ఏంటి, అటు అలాగే మన హీరో గారు అమర్ గారు కానీ, మదన్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మంచి తపంతో చేస్తున్నారు గురుగారు. ఇది ఒక మంచి సక్సెస్ అయ్యే మూవీ సార్. ఫస్ట్ టైం చెప్పిన ఈ పాయింట్ సార్కి బాగా నచ్చింది. సో హీరో గారికి ఫస్ట్ టైం చెన్నైలో చెప్పాం. తెలుగు సరిగా రాదు కానీ బాగా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకొని కథ బాగుందని సార్ కూడా పక్క రోజు చెప్పేశారు, చాలా బాగుందని. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ